నమస్కారం జాన్పాల్ గారు. నమస్తే లక్ష్మి. డిసెంబర్ 25న యేసుప్రభు పుట్టాడని మనం క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటాం. సో అట్లా క్రిస్మస్ ఎందుకు అదే తేదీని జరుపుకుంటున్నారో, అసలు ఆ సందర్భం ఏంటి అనేది ఒకసారి. ఓకే, మంచి ప్రశ్న అడిగారు. పైగా ఇది డిసెంబర్ నెల కదా. అవును, అందుకే సందర్భం కాబట్టి అడగాల్సిన టైంలో అడిగారు. ఇకపోతే ఏంటంటే ఇంతవరకు ఇంత అభిమానులు కూడా ఇప్పుడు వ్యతిరేకులు అవుతారు నాకు. ఎందుకంటే నేను కాంట్రవర్సీకి ఎంత దూరంగా ఉందా అనుకుంటాను, అంత తీసుకొచ్చి మరలా ముగ్గులో పెడుతూ ఉంటాను మీకు అంటాను. ఓకే, చెప్తాను. క్రిస్మస్ అనేది బైబిల్లో లేదు. లేదు, బైబిల్లో లేదు. బైబిల్ ప్రామాణికంగా తీసుకుని ఏ క్రైస్తవుడు క్రిస్మస్ చేయడు. అయ్యయ్యో. అయితే క్రిస్మస్ అనే పదానికి అర్థం చెప్తాను. ఓకే, క్రైస్ట్ మాస్ అనే రెండు పదాలు కలయిక క్రిస్మస్ అనేది. అంటే క్రీస్తుని ఆరాధించడం, మాస్ అంటే ఆరాధన, క్రీస్తుని ఆరాధించడం అనేటువంటి పేరుతో క్రిస్మస్ అనే పండుగని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అయితే బైబిల్లో క్రిస్మస్ అనేది లేదు. క్రిస్మస్ అనే పండుగ జరుపుకోవాలని లేదు. క్రైస్తవుల పండుగ క్రిస్మస్ అని లేదు. క్రిస్మసే కాదు, గుడ్ ఫ్రైడే అని లేదు, ఈస్టర్ అని లేదు. ఇప్పుడు క్రైస్తవులు జరుపుకుంటున్న ఏ పండుగలు బైబిల్లో లేవు. ఇకపోతే యేసు ప్రభు పుట్టినరోజుగా క్రిస్మస్ జరుపుకుంటారు కదా. యేసు ప్రభు పుట్టాడని ఫస్ట్ సెలబ్రేట్ చేయాల్సి ఉంది, ఫస్ట్ కేక్ కట్ చేయాల్సి ఉంది, ఫస్ట్ క్రిస్మస్ చేయాల్సింది ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు, తల్లి. కానీ మరియమ్మ ఎప్పుడు క్రిస్మస్ చేయలేదు. పోనీ తల్లి అంటే మిస్ అయ్యింది, కానీ ఆయన ప్రకటించిన అపోస్తులు ఎప్పుడైనా క్రిస్మస్ చేశారంటే వాళ్ళు కూడా చేయలేదు. పోనీ క్రైస్తవ మిషనరీలు ఏమైనా చేశారంటే వాళ్ళు కూడా చేయలేదు. క్రైస్తవ హతసాక్ష్యం ఏమైనా చేస్తారో వాళ్ళు కూడా చేయలేరు. మరి చేసింది ఎవర్రా? ఎవరు ఈ క్రిస్మస్ అనే దాన్ని తీసుకొచ్చారు అంటే అగైన్ ఆర్సిఎం అనేటువంటి ఒక కల్ట్ గ్రూప్ తీసుకొచ్చింది. ఇది ఆర్సిఎం వాళ్ళు ఈ క్రిస్మస్ని పట్టుకొచ్చారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ క్రిస్మస్ అని చెప్తాను. ఇప్పుడు చాలా మంది తెలియదు. మలాకీ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, నీతి సూర్యుడు అని. యేసు ప్రభుని నీతి సూర్యుడు అనేటువంటి వర్ణన జరిగి ఉంటుంది ఎక్కడ? మలాకీ గ్రంథం అనే పాత నిబంధనలో. అయితే కాన్స్టంటైన్ అనే చక్రవర్తి యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, క్రిస్టియానిటీని స్టేట్ రిలీజన్గా ప్రకటించిన తర్వాత, అప్పుడు రోమియోలు తిరగబడ్డారు. ఏమని? అదేంటి, మన రోమియోల మతాన్ని వదిలిపెట్టి క్రైస్తవ మతాన్ని తీసుకుని క్రైస్తవులకు ఒత్తాసు పలుకుతున్నాం అనేటట్టుగా ఆయన సింహాసనానికి అస్థిరత ఏర్పడింది. అప్పుడు ఏం చేశాడు అంటే, ఇటు రిలీజియన్ని ఇటు పాలిటిక్స్ని రెండింటిని కలిపేటువంటి ప్రయత్నం చేశాడు. ఏమని? వాళ్ళకి ఆదివారం అనేది లేకపోతే డిసెంబర్ 25 అనేది. మనం ఆదివారం ఏమంటాము? సండే. కానీ ఆది అంటే ఫస్ట్, డే అంటే డే. ఫస్ట్ డే అనకుండా సండే అని ఎందుకంటాం మనం? సన్ అంటే సూర్యుడు, సూర్య దినం. అది సూర్యుడు సంబంధించిన రోజు. ఇది రోమ్ నుంచి వచ్చింది, సూర్యుడి నుంచి వచ్చింది ఇది. అంటే సూర్యుడు పుట్టినరోజు, సూర్యుడు సంబంధించిన రోజు ఆదివారం అనేది. కేవలం సండేనేనా? మిగతా డేలన్నీ ఆదివారం గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఏమంటారు, ఆది అంటే ఫస్ట్ డే, ఫస్ట్ డే అని పిలవాలి మనం. ఫస్ట్ డే అని పిలవకుండా సండే అని పిలుస్తున్నాం. అంటే ఇది వచ్చింది రోమ్ నుంచి వచ్చింది. అంటే రోమియోలకి సూర్యుడు ఎంత ప్రధానమైన దేవుడు అనే దానికి చెప్తున్నా మీకు నేను, అంతే. ఓకే, ఇప్పుడు రోమును పరిపాలించినటువంటి చక్రవర్తులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆగస్ట్ నెల అని పిలుస్తాం మనం. ఇప్పుడు ఆగస్ట్ ఏంటి? అగస్టస్ అనేటువంటి చక్రవర్తి ఆ నెలకు ఆయన పేరు పెట్టుకున్నాడు. ఓకే, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అని పిలుస్తాం కదా. ఇంతకు జనవరి అంటే ఏంటి? ఆ నెల అదొక దేవుడి పేరు. ఫిబ్రవరి అదొక దేవుడి పేరు. మార్చ్ అదొక దేవుడి పేరు. ఏప్రిల్ ఒక దేవుడి పేరు. అలా ఏంటంటే దేవుళ్ళ పేరుతో ఉన్నటువంటి ఆ నెలల్లో అగస్టస్ అనేటువంటి చక్రవర్తి, నేను మహాచక్రవర్తిని కదా కాబట్టి ఈ నెలకు నా పేరు పెట్టుకుంటున్నా అని ఆగస్ట్ అని పెట్టుకున్నాడు. ఓకే, 12 ఎందుకున్నాయి మరి అప్పుడు? ఓకే, దానికి ఒక మరలా కథ ఉంది, దానికి ఒక చరిత్ర ఉంది. అలా ఏంటంటే నేనేం చెప్తున్నానంటే, సూర్యుడు అనే ఆయన రోమియోలకు ప్రధానమైనటువంటి దేవుడు. అందుకే సండే ఆ రోజుని ఆయనతో ప్రారంభించారు కదా. ఇప్పుడు డిసెంబర్ 25 సూర్యుడు పుట్టినరోజు, లేదా రోమియోలో దేవుడు పుట్టినటువంటి రోజు. యాక్చువల్గా అదే రోజా? అయితే ఆ పండుగ వచ్చింది. ఇప్పుడు కాన్స్టంట్ చక్రవర్తి ఈ పండుగలో పాల్గొనాలంటే ఇప్పుడు క్రిస్టియన్ అయ్యాడు. పాల్గొనొచ్చా? పాల్గొనకూడదు, ఎందుకంటే సూర్యుడు ఒకవేళ పాల్గొన్నాడు అనుకో, అప్పుడు క్రిస్టియన్స్ దూరం వెళ్ళిపోతారు.
క్రిస్టియన్స్ మద్దతు పోతుంది. ఎందుకంటే ఆయన అంతసేపు ఉన్న వాళ్ళ మతంలోకి వెళ్ళిపోయాడు, మన క్రిస్టియన్ కాదు అనేటట్టుగా వీళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. లేదు నేను సూర్యదేవుడు పుట్టినరోజుని కేక్ కట్ చేయను, సెలబ్రేట్ చేయను అన్నాడు అనుకో, వీళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. చూసారా, మన దేవుని వదిలిపెట్టేసి అటు వెళ్ళిపోయాడు, ఎంత మారిపోయాడు అని వీళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి, ఇటు పాలిటిక్స్ని రిలీజియన్ రెండింటిని కలిపి ఏం చేశాడు అంటే, మలాకి గ్రంథంలో నీతి సూర్యుడిని యేసు గురించి రాయబడింది కదా, కాబట్టి ఈ నీతి సూర్యుడు పుట్టినరోజు డిసెంబర్ 25 వీళ్ళకి చెప్పాడు. ఎందుకంటే యేసు ఏ డేట్ను పుట్టాడన్నది తెలీదు, ఆ డేట్ లేదు. కాబట్టి చక్రవర్తి చెబితే ఆయన తెలియదు ఏముంటది. కాబట్టి ఇది యేసు ప్రభు పుట్టినరోజు అని చెప్పాడు. చెప్పగానే వీళ్ళు హ్యాపీ, వీళ్ళు కూడా కేక్ కట్ చేసుకున్నారు. ఈయన కూడా సెలబ్రేషన్లో పాల్గొన్నాడు, వీళ్ళు హ్యాపీ, ఎందుకంటే మన సూర్యుడి దేవుడికి సెలబ్రేట్ చేశాడని. అలా మతాన్ని రాజకీయాన్ని రెండింటిని కలిపి ఒక దౌర్భాగ్యకరమైన మతాన్ని సృష్టించాడు. అదే ఆర్సీఎం అంటే, రోమన్ క్యాథలిక్ మిషన్ అంటే అక్కడి నుంచి వచ్చింది ఇది. కాబట్టి ఈ రోమన్ క్యాథలిక్ మిషన్ వాళ్ళే, ఆర్సీఎం వాళ్ళే క్రిస్మస్ అనేదాన్ని పట్టుకొచ్చారు. అయితే రాను రాను ఏం చేశారు అంటే మిగతా వాళ్ళు ఎంత వద్దనుకున్నా కాదనుకున్నా మన యేసుప్రభు పుట్టినరోజే కదా అనేటట్టుగా మిగతా వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకున్నారు. మన యేసుప్రభు అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని మూలాలు ఏంటన్నది మర్చిపోయారు. మన యేసుప్రభు పుట్టినరోజే కదా, అవును తప్పే ఉందండి, యేసుప్రభు పుట్టినరోజు సెలబ్రేట్ చేసి తప్పు, యేసుప్రభు పుట్టినరోజు సెలబ్రేట్ చేసి తప్పేంటి, మన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నాం కదా, యేసుప్రభు పుట్టినరోజు సెలబ్రేట్ చేయడం తప్పేమవుతుంది ఒకరోజు అనేటట్టుగా అందరూ పెద్ద మనసు చేసుకొని దాన్ని అందరూ అడాప్ట్ చేసుకున్నారు. బైబుల్లో క్రిస్మస్ అనే పదం లేదు, బైబిల్లో క్రిస్మస్ చేయమని లేదు, బైబిల్లో మరియమ్మ చేసినట్టు కానీ, యేసుప్రభు చేసుకున్నట్టు కానీ, అపోస్తులు చేసినట్టు ఎక్కడ కూడా లేదు. అసలు పండుగలు పబ్బాలు క్రైస్తవులకు లేవు.